ఈ మధ్య బ్యాంకు పనులేమైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు దాదాపుగా నిలిచిపోయాయి. అసలు లక్షలాది మంది బ్యాంకు ఉద్యోగులు ఎందుకు ఒక్కసారిగా సమ్మెకు దిగారు? వాళ్ళ డిమాండేంటి? పదండి, ఈ సమ్మె వెనక ఉన్న కథేంటో వివరంగా చూద్దాం. జనవరి 27, 2026 ఆ రోజున దేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకులన్నీ మూతపడ్డాయన్నమాట. కార్యకలాపాలు మొత్తం స్తంభించిపోయాయి. ఇక దాని ప్రభావం గురించి చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది కస్టమర్లపై నేరుగా పడింది. అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది. ఇంత పెద్ద ఎత్తున దేశం మొత్తాన్ని ప్రభావితం చేసేలా సమ్మె చేయాల్సినంత పెద్ద కారణమేంటి? రండి, ఆ అసలు కారణమేంటో లోతుగా చూద్దాం. సరే, అయితే ఈ మొత్తం గందరగోళానికి కేంద్రబిందువేంటి? ఇంత పెద్ద ఆందోళనకు దారితీసిన ఆ ఒకే ఒక్క డిమాండేంటో ఇప్పుడు చూద్దాం. చాలా సింపుల్. వాళ్ల డిమాండ్ ఒకటే. వారానికి 5 రోజుల పని, అంతే. ప్రస్తుతం వాళ్లు నెలకు 2 శనివారాలు పనిచేస్తున్నారు కదా, అలా కాకుండా ఇకపై అన్ని శనివారాలు సెలవు కావాలన్నది వాళ్ల ప్రధాన కోరికన్నమాట. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. ఈ డిమాండ్ ఏదో నిన్నో మొన్నో వచ్చింది కాదు. నిజానికి దాదాపు 2 ఏళ్ల కిందటే, అంటే మార్చ్ 2024లోనే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్తో జరిగిన మీటింగ్లో దీనికి ఓకే చెప్పారు. కానీ మాటలైతే చెప్పారు కానీ చేతల్లో చూపించలేదు. ప్రభుత్వం నుంచి రావాల్సిన అఫీషియల్ నోటిఫికేషన్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసి చూసి యూనియన్లకి ఇక ఓపిక నశించింది. ఆ ఆలస్యమే ఈరోజు ఇంత పెద్ద సమ్మెకు కారణమైంది. మరి ఇంత పెద్ద సమ్మెను ఎవరు నడిపిస్తున్నారు? దీని వెనకున్న అసలు ప్లేయర్స్ ఎవరు? ఆ సంస్థల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సమ్మెకు పిలుపునిచ్చింది యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, షార్ట్గా చెప్పాలంటే యుఎఫ్బియు. ఇదొక పెద్ద గొడుగు లాంటిదన్నమాట. దీని కింద దేశంలోని 9 పెద్ద బ్యాంక్ యూనియన్లు పనిచేస్తాయి. అంటే వాళ్లందరి ఉమ్మడి శక్తి ఇది. ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ వెంకటాచలమేమన్నారంటే, ఎన్నోసార్లు చర్చలు జరిపాం, కానీ మా డిమాండ్పై ఎలాంటి గట్టి హామీ రాలేదు. అందుకే మాకు సమ్మె తప్ప వేరే దారి కనిపించలేదు. ఆయన మాటల్లోనే తెలుస్తోంది వాళ్లు ఎంత నిరాశకు గురయ్యానో. సరైన హామీ రాకపోవడమే వాళ్లను ఈ నిర్ణయం తీసుకునేలా చేసిందన్నది వాళ్ల వాదన. సరే, ఇదంతా బానే ఉంది. కానీ దీనివల్ల మనలాంటి సామాన్యులపై, అలాగే దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతోంది? అసలు రియాలిటీలో ఏం జరుగుతోందో చూద్దాం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ సమ్మె ప్రభావం కేవలం ప్రభుత్వ రంగ బ్యాంకులపైనే ఉంది. అంటే ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంటి చోట్ల పనులు పూర్తిగా ఆగిపోయాయి. కానీ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ లాంటి ప్రైవేట్ బ్యాంకులకు మాత్రం ఏ ఇబ్బందీ లేదు. అవి మామూలుగానే నడుస్తున్నాయి. ఎందుకంటే సింపుల్, వాళ్ల ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొనడం లేదు. అంటే దీని అర్థమేంటంటే, ప్రభుత్వ బ్యాంకులకు వెళితే క్యాష్ డిపాజిట్ చేయడం, డబ్బులు తీసుకోవడం, చెక్కులు క్లియర్ అవ్వడం, ఇలాంటి రోజువారీ పనులన్నీ బందైపోయాయి. దాదాపుగా అన్నీ ఆగిపోయాయనే చెప్పాలి. అయితే ఇక్కడ కొంచెం ఊరట కలిగించే విషయమేంటంటే, డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి ఏ ప్రాబ్లం లేదు. యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ఇవన్నీ బాగానే పనిచేస్తున్నాయి. కాకపోతే ఒక్క విషయం, ఏటీఎంలలో క్యాష్ నింపడం అప్పుడప్పుడు ఆలస్యం కావచ్చు. ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. మరింత పెద్ద డిస్టర్బెన్స్ జరుగుతుంటే ప్రభుత్వం, బ్యాంక్ మేనేజ్మెంట్లు ఊరికే కూర్చోకదా? మరి ఈ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళేం చేస్తున్నారు? వెంటనే యాక్షన్లోకి దిగారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వెంటనే పెద్ద ఆఫీసర్లతో ఒక అర్జెంట్ మీటింగ్ పెట్టింది. వాళ్ళ మెయిన్ ఫోకస్ దేనిమీద ఉందంటే, ప్రభుత్వానికి సంబంధించిన ట్రాన్సాక్షన్లు ఆగకూడదు, అలాగే పల్లెటూళ్లలో ఉండే బిజినెస్ కరెస్పాండెంట్ల సర్వీసులకు ఇబ్బంది రాకూడదు అని. సామాన్య ప్రజలు క్యాష్ కోసం కంగారు పడకూడదని బ్యాంకులు ముందుగానే ఒక పని చేశాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలలో కావాల్సినంత డబ్బు నింపేశాయి. ఒకవేళ ఎక్కడైనా అయిపోతే వెంటనే రీఫిల్ చేయడానికి కూడా స్పెషల్ ఏర్పాట్లు చేశామని చెప్పాయి. అయితే ఈ సమ్మె వల్ల కస్టమర్లకు ఇబ్బంది కలుగుతోందని యూనియన్లకు కూడా తెలుసు. కాని ఎన్సీబీఈ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ ఏమంటున్నారంటే, ఈ పోరాటం కస్టమర్లకు వ్యతిరేకం కాదు, భవిష్యత్తులో అందరికీ ఉపయోగపడే ఒక మంచి, సమర్థవంతమైన బ్యాంకింగ్ సిస్టమ్ కోసమే మా ఈ ప్రయత్నం అని వాళ్లు క్లారిటీ ఇస్తున్నారు. వాళ్ల వాదన వెనకున్న అసలు ఫిలాసఫీ ఇదే అన్నమాట. ఉద్యోగులకు మంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటేనే కదా వాళ్లు ఎలాంటి టెన్షన్ లేకుండా ఇంకా ఉత్సాహంగా పని చేయగలుగుతారు. అలా చేసినప్పుడే కస్టమర్లకు, దేశానికి మంచి సర్వీస్ ఇవ్వగలమని వాళ్లు బలంగా నమ్ముతున్నారు.
చివరగా ఈ సమ్మె మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. ఒకవైపు చూస్తే టెక్నాలజీ వల్ల 24/7 సర్వీసులు అందుబాటులోకొస్తున్నాయి. చాలా మంచిది. కానీ మరోవైపు ఈ సేవలను అందిస్తున్న ఉద్యోగుల బాగోగులు కూడా చూడాలి కదా. ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా తీసుకురావాలి? ఇది ఒక్క బ్యాంకింగ్ సెక్టర్కే కాదు, భవిష్యత్లో అన్ని రకాల అత్యవసర సేవలకు వర్తించే ప్రశ్న. దీని గురించి మనమందరం ఆలోచించాల్సిందే.